Hi viewers, this is Sudeepa. Today topic ఏంటంటే హైదరాబాద్ మహానగర అభివృద్ధి. హైదరాబాద్ మహానగర అభివృద్ధికి 5 ఏళ్లలో 1,50,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయడమే తమ లక్ష్యమని తెలంగాణ ముఖ్యమంత్రి గారు తెలిపారు. అయితే మొదటి దశగా మెట్రో రైళ్లు, రెండవ దశకి అభివృద్ధికి 25,000 కోట్లు, ఫ్యూచర్ సిటీ మెట్రో రైళ్ల కోసము 10,000 కోట్లు, అలాగే రీజనల్ రింగ్ రోడ్స్ కి 35,000 కోట్ల రూపాయలు, అలాగే రేడియల్ రోడ్లకి 10,000 కోట్ల రూపాయలు, ఫ్లైఓవర్స్, బ్రిడ్జ్లు, మూసీ పరివాహిక ప్రాంతాలు, ఎస్టీపీలకు కలిపి 15,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తామని చెప్పారు. మూసీ ప్రక్షాళనలో భాగంగా గోదావరి నీటిని మళ్లించడానికి ఆ పనికి 6 నుంచి 7,000 కోట్లు ఇందుకు భాగమేనని అన్నారు. అయితే ముందుగా బాపుఘాట్ నుంచి 100% శుభ్రమైన నీటిని దిగువకు వచ్చేలాగా ప్రాజెక్టులను డిజైన్లు చేస్తారు. తరువాత బాపుఘాట్ వద్ద బిజ్కమ్ బ్యారేజ్ గాంధీ ఆశయాలను ప్రతిబింబించేలాగా కేంద్రం లండన్ హైట్ లోని జైంట్ వీల్ తరహా, బెంగళూరులోని జిందాల్ తరహాలోని వైద్య కేంద్ర, ఇతర అంతర్జాతీయ యూనివర్సిటీలు, ఉప కేంద్రాలు, రీక్రియేషన్ కి ట్రీన్ పార్కుల వంటివి ఏర్పాట్లు చేస్తారు. పిల్లలు పెద్దలు అన్న తేడా లేకుండా కుటుంబాలు ఆహ్లాదకరంగా గడపడానికి అనుగుణంగా సకలం అభివృద్ధి చేయడానికి పక్కా ప్రణాళికలైతే రూపొందిస్తున్నారు. అయితే సామాన్యులకు అవసరమైన వినోదాలు ఇక్కడ ఉంటాయి. మొదటి దశగా బాపుఘాట్ నుంచి ఎగువ భాగంలో పనులు చేపట్టేలాగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. ప్రస్తుతం ఉస్మాన్ సాగర్ నుంచి 11.5 కిలోమీటర్ల దూరము, అలాగే హిమేత్ సాగర్ నుంచి 9.5 కిలోమీటర్ల దూరము జలాలైతే ప్రవహిస్తున్నాయి. బాపుఘాట్ వద్ద కలుస్తాయని అన్న విషయం అందరికీ తెలిసిందే. అక్కడే ప్రపంచంలోని ఎత్తైన గాంధీ విగ్రహం ఒకటి ఏర్పాటు చేయనున్నారు. ఉస్మాన్ సాగర్ నుంచి ఎగువకు బాపుఘాట్ వరకు 21 కిలోమీటర్ల మేర మొదటి దశగా పూర్తి చర్యలైతే తీసుకుంటున్నారు. గోదావరి నీటిని మల్లన్న సాగర్ నుంచి హిమేత్ సాగర్ కి, అక్కడి నుంచి ఉస్మాన్ సాగర్ కి మళ్లించేలాగా ప్లాన్ చేస్తున్నారు. ఈ 2 జలాశయాల నుంచి అవసరానికి తగ్గట్టుగా మూసీకి నీటిని విడుదల చేస్తున్నారు. అలాగే గోదావరి నీటి శుద్ధీకరణ పనులు కూడా ఇందులో భాగమే. అయితే మూసీ పరివారిక ప్రాంతంలోని 30 కిలోమీటర్ల పరిధిలో రింగ్ అయితే అభివృద్ధి చెందుతుంది. ఇక్కడే కొన్ని ఆర్మీ భూములు కూడా ఉన్నాయి. వాటినన్నిటినీ తీసుకుని ప్రత్యామ్నాయ భూములు చేయాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి లేఖ అయితే రాసింది. అయితే మూసీ సరిహద్దులు ఎక్కడి వరకు ఉన్నాయని నిర్ణయించుకొని డిజైన్ అండ్ డ్రాయింగ్ డిపిఆర్ తయారీ అయితే అవుతుంది అని ముఖ్యమంత్రి గారు తెలిపారు. అంతర్జాతీయ గుర్తింపు పొందిన 5 కన్సిస్టీల సంస్థలు మూసీ పునరుజ్జీవము డిపిఆర్లను రూపొందిస్తుంది. అయితే ఈ పనికి 141 కోట్ల రూపాయలతోనే అప్పగించింది తెలంగాణ ప్రభుత్వం. అయితే ఇక్కడే మూసీ పరివారిక ప్రాంతంలోని ఉన్న నైట్ బజార్లు ఆర్థిక కేంద్రాలుగా మారుతాయని ప్రభుత్వం అయితే ప్రకటించింది. ఈ ప్రాంతం ప్రాజెక్టు పూర్తయితే మాత్రం మరో నగరాన్ని సృష్టించినట్లు ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి గారు అంచనాలు వేశారు. ఇదండి టుడే టాపిక్. ఇలాంటి మరిన్ని న్యూ అప్డేట్స్ తో మళ్ళీ కలుస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.